హలో టీమ్. సో ఈరోజు నాతో మా స్టూడెంట్ 113 బ్యాచ్ స్టూడెంట్ మహేష్ ఉన్నారు. Yes. సో మహేష్ ఒక మారుమూల గ్రామం నుంచి ఒక నల్గొండలో విలేజ్ నేమ్ వచ్చేసి కాస్నగూడు అనే విలేజ్ నుంచి ఇంత దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చారు. ద మేజర్ రీజన్ ఇస్ దట్ వాళ్ళ ఊర్లో ఒక పర్సన్, ఆ ఊరు నుంచి ఒక పర్సన్ సక్సెస్ అయ్యి మంచిగా వెల్స్ ఫార్గోలో మంచి కంపెనీలో చేస్తూ, తమ్ముడు ఇక్కడ ఖాళీ బీకామ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడేముంటావు, ఎస్వి ప్రొఫెషనల్కి వెళ్ళు అని చెప్పి పంపించాడు. సో పంపించిన తర్వాత తన నమ్మకాన్ని డెఫినెట్ గా ఏమంటారు, వాట్ వీ కెన్ సే దట్ ఆ నమ్మకానికి కొంచెం టైం పట్టినట్టుంది. బట్ అయినప్పటికీ కూడా తను ఫైనల్ గా డెలాయిట్ లాంటి మంచి బిగ్ 4 కంపెనీస్ లో సెలెక్ట్ అయ్యి నౌ హీ గాట్ గోయింగ్ విత్ గుడ్ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ రోల్లో సెలెక్ట్ అయ్యాడు. సో తను పడ్డ కృషి, తను పడ్డ కష్టం, ఎన్ని 3 to 4 months ఆఫ్ టైం తీసుకున్న టైం, తను స్ట్రగుల్ అయిన థింగ్స్, అలాగే సక్సెస్ అయిన థింగ్స్, ఇవన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో మహేష్, చెప్పండి మహేష్. సో పేరెంట్స్ ఏం చేస్తారు మహేష్? ఫార్మర్ సార్. ఫార్మరా? సో చేస్తుంటారు సార్. అవునా? ఓకే ఓకే. సో ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక చిన్న మామూలు కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసి బీకామ్ తోని బిగ్ 4 లో కంపెనీలో జాబ్ కొడతాను అనుకున్నావు. సో మీ బ్రదర్ అంటే మీ ఫ్రెండ్ ఎప్పుడైతే నీకు సెండ్ చేశాడో, మీ సీనియర్ అన్న, సో అనుకున్నావు అరే నిజంగా అన్న చెప్పింది నిజమే అని ఇప్పుడు నమ్మినావా? నిజమేనా? డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి ఫాలో చేస్తున్నా సార్. డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నావు. సో బై ది వే కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏ కంపెనీలో సెలెక్ట్ అయ్యారు? డెలాయిట్ సార్. డెలాయిట్, గుడ్ గుడ్. సో చెప్పండి మహేష్, సో అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఎస్వికి? డిగ్రీ చదువుతున్నప్పుడు ఎట్లనైనా పాస్ కావాలి, ఫైనల్ ఇయర్ ఎస్వికి పోవాలి. ఓకే, డిగ్రీ ఏ కాలేజ్? ఎస్వి డిగ్రీ కాలేజ్. డిగ్రీ ఆల్సో ఎస్వి కాలేజా? ఎక్కడ అది? సూర్యాపేట సార్. సూర్యాపేటలో ఉంది. ఓకే ఓకే, నైస్. ఇక్కడ అది అయిపోగానే ఇక్కడికి వెళ్ళాలి, రిజల్ట్ రాగానే నాన్న చెప్పేసి మనీ అరేంజ్ చేయించుకొని వచ్చేసిన. ఫస్ట్ నాకు కమ్యూనికేషన్ లేకుండే సార్, కానీ డెమోన్స్ట్రేషన్స్ కూడా ఎట్లయినా అర్థం కాకుండా కానీ కొట్టాలి. నాకు స్టార్టింగ్ లో అర్థం కాదు సార్ డెమోన్స్ట్రేషన్, అయినా కానీ ఏం కాదు, వాళ్ళు కూడా కొట్టేస్తారు కదా మనకు కూడా వచ్చేసరి, అంతే వాళ్ళు కొడతారు కదా మనకు కూడా వచ్చేసేది అనే హోప్ తోటి అట్లనే ఉన్నా. పోతుంటే మీ క్లాసులు మంచిగా ఉన్నాయి సార్. వరుణ్ సార్ కూడా మంచిగా ఆ పేపర్ చదివించడం కానీ, అప్పుడు ప్రాక్టీస్ చేయించడం కానీ, ఎట్లనైనా చదువుకున్నా కానీ చదివించేసారు సార్. దానివల్ల స్టేజ్ ఫియర్ పోయింది సార్. తర్వాతకి మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ కూడా, అవి కాన్సెప్ట్ అండ్ కన్వెన్షన్స్ కూడా, ఆ ఎగ్జాంపుల్స్ కూడా మంచిగా గుర్తుండే సార్. ఒకసారి బుక్ చేస్తే మళ్ళీ ఓకే ఇవి సార్ చెప్పారు కదా అప్పుడు ఇవి గుర్తుంటాయి అని ఉండే సార్. అవి ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయినా అవి ఇప్పుడు మామూలుగా చెప్తుంటారు కదా సార్, అవి అసట్లైనా అదే ఇది ఇది అని చెప్తుంటారు, అవన్నీ ఇప్పటికి కూడా గుర్తున్నాయి సార్. అవి సబ్జెక్ట్ అనేది ఇట్లా బ్లడ్ లో ఇట్లా నోట్లోనే ఉంటుంది సార్, ఇట్లా వచ్చేస్తుంటారు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ అభిత్ సార్ క్లాసులు కూడా కమ్యూనికేషన్ మంచిగా ఉన్నాయి సార్. అభిత్ సార్ సెషన్స్, రివిజన్ సెషన్స్, కొండారెడ్డి సార్ జర్నల్ ఎంట్రీస్, రీకాన్సిలేషన్ అవి చెప్పారు. ఇప్పుడు నీకు డెలాయిట్ లో ఎన్ని రౌండ్స్ జరిగినాయి మహేష్ ఓవరాల్ గా? సార్ నాకు అసైన్మెంట్ ఫస్ట్ అసైన్మెంట్ సార్, అసైన్మెంట్ తర్వాత హెచ్ఆర్ మేనేజర్ రౌండ్, తర్వాత హెచ్ఆర్ డిస్కషన్. ఓకే, అంటే ఓవరాల్ గా 4 రౌండ్స్. ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత అసెస్మెంట్, తర్వాత ఆపరేషన్స్ అండ్ హెచ్ఆర్ రౌండ్. సో నీకు మేజర్ గా అంటే ఇప్పుడు ఈ హెచ్ఆర్ రౌండ్ ఇవన్నీ అటెండ్ అయ్యే ముందు ఇక్కడ నీకు మాక్ ఇంటర్వ్యూ జరిగి ఉండే కదా, ఇవేమైనా హెల్ప్ అయినాయా? చాలా హెల్ప్ అయినాయి సార్, చాలా హెల్ప్ అయింది సార్. ఫియర్ పోయింది, ఇంకా ఎక్కడ ల్యాక్ అవుతున్నావు అనేది తెలుస్తుంటది సార్ మనకి. అప్పుడు మామూలుగా క్వశ్చన్స్ ఎట్లా రేస్ అవుతున్నాయి, ఎట్లా ఆన్సర్ చేయాలి మనం, ఎట్లా వే ఆఫ్ టాకింగ్, ప్రొనౌన్సియేషన్ ఎట్లా మాట్లాడాలి అని తెలిసింది సార్. ఏ క్వశ్చన్స్ పడ్డాయి నీకు ఇంటర్వ్యూస్ లో? సార్ మేజర్లీ వాళ్ళు ఫోకస్ కమ్యూనికేషన్ చెక్ చేసే సార్. కమ్యూనికేషన్ చెక్ చేశాక మామూలుగా మనకి అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, లైన్ ఐటమ్స్ ఇవి అడిగారు. సమ్ జనరల్ ఎంట్రీస్, క్రెడిట్ పర్చేజ్ ఇవి అడిగారు. కొన్ని కాన్సెప్ట్స్ అడిగారు సార్, కాన్సెప్ట్ అండ్ కన్వెన్షన్స్
కమ్యూనికేషన్ చెక్ చేసి సార్ ఏదైనా దేని గురించి మాట్లాడు అని ఒక 2 minutes 3 minutes మాట్లాడని చెప్పేసి సార్ నేను చేసిన సార్ మంచిగా. గుడ్. సో గుడ్ జర్నీ మ్యాన్. సో గుడ్ జర్నీ. సో మంచిగా పని చేసుకో. సో డెలాయిట్ లాంటి కంపెనీలో ఆపర్చునిటీ రావడం నీకు ఒక మంచి అది. సో ప్రూవ్ చేసుకో, సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకో, కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేసుకో. సో వర్క్ కల్చర్ ఇంప్రూవ్ చేసుకో. ఆటోమేటిక్గా నీకు ఆ వర్క్ కల్చర్ అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఎలా చేయాలని అర్థమైపోతుంది. సో కష్టపడు. సో డెలాయిట్ లాంటి కంపెనీలో కష్టపడితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఓకేనా? సో సింగిల్ వర్డ్లో నీ లైఫ్లో ఎస్వి ప్రొఫెషనల్ ఎట్లా ప్లే చేసిందంటే ఏం చెప్తావు? ఇక్కడికి వచ్చేసి గెటిన్ అయిపోతాను సార్. అంటే బ్లైండ్ వచ్చేసి డెమోన్స్ట్రేషన్స్ విని అయిపోతుంది సార్. ఇక్కడికి వచ్చేస్తుంది సార్ జాబ్ ఇక 100%. సో ప్రిపేర్ అయితే 100% జాబ్ వస్తుంది. మహేష్ని నమ్మేది ఒకటే. అంతే సార్. సో డియర్ వ్యూయర్స్, సో మహేష్ సక్సెస్ స్టోరీ చూశారు. సో బేసిక్గా మహేష్ విషయంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే తన డెడికేషన్, ఎలా అయినా సక్సెస్ అవ్వాలనే టైం. లైక్ ఇట్ మే టేక్ టైం. సో టైం పట్టింది కదా మహేష్ నీకు? Yes, sir. ఆల్మోస్ట్ 5 months, 4 to 5 months. 3 months. ఓకే, 3 months. 3 months లో ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే, నవంబర్లో అసైన్మెంట్ అయిపోయింది. డన్. 3 months టైం పట్టింది. సో బట్ అలా పేషెన్స్ తో వెయిట్ చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఒకటే రోజులు డెఫినెట్ గా ఎవరికి రాదు. ఎందుకంటే మార్కెట్ ని అర్థం చేసుకొని, మార్కెట్ లో ఇంటర్వ్యూస్ ని అర్థం చేసుకొని, మన పర్ఫార్మెన్స్ ని ఎవ్రీడే ఇంక్రీజ్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాం. ఓకే. సో దాంతో పాటు గైస్ ఎస్వి ప్రొఫెషనల్ వైజ్ గా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, లైక్ ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్ ఎలాంటి ప్రిపరేషన్ డౌట్స్ ఉన్నా మీరు ఎప్పుడైనా ఎస్విని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. అండ్ థ్యాంక్ యూ మహేష్. థ్యాంక్స్ ఫర్ యువర్ సో సపోర్ట్ ఆల్వేస్. బికాజ్ ఎందుకంటే మీరు సో డే 1 నుంచి కూడా నేను సక్సెస్ అవుతా అని అనుకున్నారు తప్ప ఎన్నడూ నెగిటివ్గా మాట్లాడలే. నాకు అది రియల్లీ అప్రిషియేట్. సో మంచిగా చూసుకోండి. నీకు ఎప్పుడే హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అప్రోచ్. ఓకే సార్. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్.